సో మే నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ ఇంటి దగ్గరే. అవును, 1వ తేదీన ఇంటి దగ్గరే పెన్షన్లు. మనం చూసుకున్నట్లయితే సజావుగా సాగాల్సిన పెన్షన్ల పంపిణీలో అన్ని సమస్యలకు కారణం మురళీధర్ రెడ్డి నిర్ణయాలే. ప్రతిపక్షాల మీద ప్రజా సంఘాలు ఆయనపైనే వేలెత్తి చూపుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటి దగ్గర ఇవ్వాల్సిన పెన్షన్లు ఇంటి దగ్గర కాకుండా ముదిరిన ఎండలో పెరిగిన వడగలుపుల తీవ్రత నేపథ్యంలో కిలోమీటర్లు నడిస్తే వృద్ధుల ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు చెప్పాల్సిన పని లేదు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు. ఏప్రిల్లో పింఛన్ కష్టాలు, మరణాలు ఆయనకు తెలియదా? మొత్తంగా చూసుకుంటే వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ వద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఉన్నారో వారి ద్వారా ఇంటింటికే పెన్షన్ అయితే పంపిణీ చేయాలి. అసలు మే నెలలో పింఛన్ పంపిణీకి సొమ్ము అందుబాటులో ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వివిధ పథకాలకు సంబంధించి సీఎం జగన్ ఫిబ్రవరి, మార్చి నెలలో 8,200 కోట్లకు బటన్ నొక్కినా ఇప్పటికీ ఖాతాలో జమ కాలేదు. ఏప్రిల్ 30 నుంచి చేయూత, ఇతర పథకాల నిధులు లబ్ధిదారుల ఖాతాలో పడతాయని సచివాలయ వాలంటీర్ల గ్రూపుల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది. వీటి కోసం పింఛన్లు నిలిపివేసే అవకాశం ఉందని, ఈ నేపాన్ని మొత్తంపై తమపై నెట్టేసి తెదేపా వల్లే పింఛన్లు అందట్లేదనే ప్రచారం కూడా జరుగుతున్న అవకాశం ఉంది. సో ఏది ఏమైనా మొత్తం మీద ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఇంటింటికి అయితే ఇవ్వాలని చెప్పేసి అంటున్నారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇంటింటికి అయితే ఇవ్వాలని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. సో చూడాలి మరి ఇంటింటికి ఇస్తారా లేదంటే మళ్ళీ అక్కడికే సచివాలయకి రమ్మంటారు అనేది. ఎందుకంటే చాలామంది అయితే చచ్చిపోయారు కదా. మొన్న లాస్ట్ మంత్ మనకి ఏప్రిల్లోని పెన్షన్ పంపిణీ తీసుకుంటూ చాలామంది 30 మంది చనిపోవడం జరిగింది. అందువల్ల మళ్ళీ ఇంటికే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట. సో ఇంటికే కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.